ఎన్డీపీఎస్ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? పెంచుతున్నా. మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకొని మేము కూర్చోలేము. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా సపోర్ట్, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎన్డీపీఎస్ కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము ఎన్డీపీఎస్ కేసులు పెంచామని. ఎందుకంటే ఇప్పుడు వరకు జీరో కల్టివేషన్ ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, సభలో అందరూ కూడా ఈరోజు గాంజా విషయంలో కానీ అందరం కూడా ఇబ్బంది పడే వాళ్ళమే, ఆడపిల్ల తల్లిదండ్రులమే. ఈరోజు గాంజాను అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి. ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా. గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్కి ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ